నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ కొంతమందికి చాలా మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఆల్ ఆఫ్ అ సడన్ బ్యాడ్ నేమ్ గనక తెచ్చుకున్నారు అంటే దాన్ని నిజంగా డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం అవునండి. కదా సార్. అంటే కావాలని ఏదో తప్పు చేయాలని చేయటం కాదు. హ్మ్. అది మరి కర్మ వాళ్ళ టైం. కర్మ అంతే. కర్మ అలా టైం. నడిపిస్తుంది, కర్మ. టైం అలా నడిపిస్తుంది. ఒక్కొక్కసారి తప్పటి అడుగులు వేస్తారు, బట్ మళ్ళీ సరిదిద్దుకోవాలి కదా జీవితాన్ని. Yes, అయితే ఈ exactly. బ్యాడ్ నేమ్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది సార్. మరి అలాంటి ఒక ఆ బ్యాడ్ నేమ్ పోవాలి మా పైన, మేము మళ్ళీ మామూలుగా ఉండాలి, మా లైఫ్ ఇదివరకు ఎలా ఉందో అలాగే ఉండాలంటే ఏమైనా వే ఉందా సార్? బ్యాడ్ నేమ్ పోవడానికి 100% రెమెడీ ఉంది. ఉందా అందులో సార్? ఎటువంటి డౌట్ లేదు. బట్ ఒక సూత్రం ఫస్ట్ మనం నమ్మాలి. ఏమిటది అంటే, నీకు గుడ్ నేమ్ వచ్చినా బ్యాడ్ నేమ్ వచ్చినా, నీ లైఫ్లో ఒక మంచి సంఘటన జరిగినా ఒక బ్యాడ్ సంఘటన జరిగినా కంప్లీట్గా బాధ్యుడు నువ్వే అనుకోవాలి ఫస్ట్. Hmm. చాలా మంది తెలియక పక్క వాళ్ళ మీద నెట్టేస్తూ ఉంటారు. Hmm. నాకు ఇది రావడానికి కారణం ఇదే. మీరు అనుకోవచ్చు, ఏమండి మరి బయట ఉండే పరిస్థితుల్లో ఈయనకు వచ్చే ఈయన ఏం చేయలేదు కదా, మన కళ్ళకి కనబడుతుంది కదా అంటే, ఇప్పుడు చేయలేదు కానీ పాస్ట్ లైఫ్లో ఇది చేశాడు. అందుకే ఇలా శాస్త్రం అంతా కూడా ఇప్పుడు నీకు కనబడట్లేదు, ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఉన్నట్టు కనబడింది, కానీ ఎక్కడో నువ్వు పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మలా వచ్చింది, అనుభవించవలసిందే. ఎందుకంటే నేను మొన్న ఒక జాతకం చూశాను. జాతకం చూసి అతని జాతకం చూస్తే సప్తమ స్థానం పాడైంది పూర్తిగా. అసలు ఎంత పాడైపోయిందంటే 7th హౌస్, స్పౌస్ హౌస్. లగ్నం ఎంత బాగుందంటే సప్తమం అంత పాడైపోయింది. అయ్యో. లగ్నం ఎంత బాగుందంటే అబ్బాయి పొద్దున్న లేచి చక్కగా సంధ్యావందనం చేసుకుంటాడు, మంచివాడు. ఇంట్లో ఫస్ట్, స్కూల్లో ఫస్ట్, కాలేజీలో ఫస్ట్, జాబ్లో అందరికీ ఫస్ట్, అందరి చుట్టాల్లో కూడా అబ్బా వీడు అసలు ఎంత మంచోడు అన్నట్టు అనుకుంటా. 7th హౌస్ పాడైంది, పెళ్లి చేసుకున్నాడు అబ్బాయి. ఇంకా స్టార్ట్ నరకం. ఎంత నరకం అంటే ఆ అబ్బాయి ఓపిక నశించిపోయి, నీకు దండం పెడతాను, నాకు ఏమీ వద్దాను కదా తీసుకొచ్చేసి, ఆ అమ్మాయి రచ్చ చేసేసి వీధిలోకి వచ్చేసి పోలీస్ స్టేషన్కి అక్కడ దాకా. వాళ్ళ అమ్మగారు అడిగిన క్వశ్చన్ ఇది ఒక్కటే, ఏమండి మా అబ్బాయి చిన్నప్పటి నుంచి ఎంతో బుద్ధిమంతుడు, చక్కగా అసలు అన్ని కంపెనీలో కానీ అంతా గుడ్ నేమే, ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో, ఎందుకు ఇలా జరిగింది, మావాడు ఏం చేశాడంటే ఒకటే చెప్పారు, పాస్ట్ లైఫ్ కర్మమ్మ అది అంత తొందరగా భార్య రూపంలో వచ్చింది. మరి ఇది నాకు ముందుగా తెలిస్తే అంటే, ముందుగా తెలిస్తే చేయొచ్చు. మీకు చిన్నప్పుడే, అందుకే ఏం చేస్తారంటే చిన్నప్పుడే చార్ట్ చూపించుకున్నప్పుడు దానికి సంబంధించిన రెమెడీ చిన్నప్పటి నుంచే చేయిస్తారు. అందుకే చూపించమంటారు. 12 ఏళ్ల తర్వాత బాబు చూపించుకోండి, జాతక చక్రం ఒక 10 జాతకాలు ఉన్నాయనుకోండి, 10 మంచి ఫ్యామిలీ అంటే మ్యారిటల్ లైఫ్ బాగున్న జాతకం, ఒకటి అందులో బాలేని జాతకం అంటే చాలా క్లియర్గా మనం ఇది బాగాలేదని చూపించవచ్చు. 100% ఆ సినిమాలో ఏదో చెప్పినట్టు అది నిజమే, 100% నిజం. అందులో డౌట్ ఏం లేదు. ఇది ఈ జాతకం హెల్త్ బాగాలేదనో, లేకపోతే ఈ జాతకానికి సంథింగ్ మ్యారిటల్ లైఫ్ బాగాలేదనో 100% చెప్పొచ్చు. అందులో ఎటువంటి సంశయం, సందేహం, అనుమానంగా చెప్పడం ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే అదొక రకమైన క్యాల్కులేషన్. సప్తమ స్థానం, 12వ స్థానం రెండు పాడై, శుక్రకుజులు కూడా పాడైతే 100% మనకు మ్యారిటల్ లైఫ్ పోతుంది. దానికి ఏమిటి, అమ్మవారి పాదాలు పట్టుకోవడం, అమ్మవారికి పూజాది కార్యక్రమాలు ఏవైతే మనం నిత్యం చదివేటువంటి లలిత సహస్రనామాలు చదువుకొని చేసుకోవడం సింపుల్. దానికి ఒక పెద్ద మీరు వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. అయితే ఈ గుడ్ నేమ్ బ్యాడ్ నేమ్ బాధ్యత మనమే అని అనుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీనికి అసలు ఎందుకు వస్తుంది బ్యాడ్ నేమ్? ప్రతిసారి బ్యాడ్ నేమ్కి 10 కారణాలు అక్కర్లేదు. యాక్చువల్గా ఒక చిన్న ఫ్రస్ట్రేషన్ బ్యాడ్ నేమ్ ఇచ్చేస్తుంది. చిన్న ఫ్రస్ట్రేషన్, ఒక చిన్న మనిషికి ఉండేటువంటి ఒక ఇది అవతల వ్యక్తికి ఒక బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ చేస్తుంది. సో ఏంటంటే నువ్వు ఒక నిమిత్త మాత్రుడుగా అన్నిటిని జస్ట్ అట్లా అబ్జర్వ్ చేస్తూ ఉండేటువంటి మైండ్ సెట్ అని మార్చుకోవాలి ఫస్ట్. ప్రతిదీ యాక్సెప్ట్ చేయగలగాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఇంట్లో
భార్య ఇతన్ని మెచ్చుకోకపోవచ్చు, లేదా ఇంట్లో భర్త ఈమెను మెచ్చుకోకపోవచ్చు, కానీ బయట సొసైటీలో మంచి అమ్మాయి కనిపిస్తుంది. అంటే ఏంటి, వీళ్ళిద్దరి మధ్యన ఎక్కడో ఆ కమ్యూనికేషన్స్ లో ప్రాబ్లం వచ్చింది. అంటే మనం బ్యాడ్ నేమ్ వస్తుందంటే ఇట్స్ డిపెండ్ ఆన్, ఇందాక నేను మీకు ఒక దీంట్లో చెప్పా, మెయిన్ బుధుడు అని. మీకు బ్యాడ్ నేమ్ రావాలన్నా, గుడ్ నేమ్ రావాలన్నా బుధుడేనా? బుధ అండ్ చంద్ర ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అందులో గురువు కూడా పాడైతే ఇంకా అడగొద్దు అసలు. గురుచండాల యోగం వచ్చింది అనుకోండి, ఆ బుధుడు చంద్రుడు పాడై గురుచండాలం అయిందంటే ఇంకా అసలు మామూలు బ్యాడ్ నేమ్ రాదు. వాడు ఇంకా ఎదవలాగానే ట్రీట్ చేయబడతారు. అసలు మామూలు కాదు. అలాంటప్పుడు ఎక్కువగా దుర్గానామం చేస్తూ ఉండాలి బ్యాడ్ నేమ్ రాకుండా ఉండడానికి. సూర్య భగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః. ఇప్పుడు బ్యాడ్ నేమ్ వచ్చి శత్రువులు అయిపోతూ ఉంటారు. అది గనక చేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఇక్కడ నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చేటువంటి ప్లానెట్ ఏది అంటే 10th లార్డ్. దశమాధిపతి పాపగ్రహాలతో ఉన్నాడా బ్యాడ్ నేమ్ వస్తుంది. లగ్నాధిపతి దశమాధిపతి రెండు పాపగ్రహాలతో సంబంధం వచ్చేసింది, ఇంకా బ్యాడ్ నేమ్ వస్తుంది. అంటే ఆ కర్మలు కూడా అలాంటి కర్మలు చేస్తారు. 6th హౌస్ కూడా అయిందా, డైలీ కర్మ పాడైందా, ఇంకా అసలు ఇంకా అడగొద్దు. కాబట్టి ఇవి ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఈ చెక్ చేసుకొని ఏ ప్లానెట్ తో పాడైందో ఆ ప్లానెట్ కి సంబంధించిన దానము, ఆ ప్లానెట్ కి సంబంధించినటువంటి దీపారాధన, అధిష్టాన దేవత, టెంపుల్స్ కి వెళ్ళడం చేయాలి. చేసినప్పుడు అప్పుడు ఆ బ్యాడ్ నేమ్ అనేటువంటిది పోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ప్రతిసారి కూడా ఎంత మనం కాపాడుకుందాం అనుకున్నా అవి అవుతూ ఉంటాయి. నిందలు కూడా వచ్చేస్తుంటాయి, చెయ్యని దానికి కూడా వస్తుంటాయి. నిందలు వస్తున్నాయంటే 3rd హౌస్ పాడవుతుందండి. మిస్కమ్యూనికేషన్ ద్వారా నిందలు వస్తాయి. చాలా జాతకాలు చూస్తుంటాం కదా, ఈ మధ్య అన్ని నిందలే కదండి అంటే, అవునండి నిందలే, మాకు అర్థం కావట్లేదు అంటూ ఉంటాం. అప్పటిదాకా లైఫ్ లో ఒక అసలు ఎవరు చూసినా మెచ్చుకోవడం, మొత్తం ఫ్యామిలీలో ఒక అద్భుతమైన స్టేజ్ ఉన్న వాళ్ళు సడన్ గా ఇది అవుతూ ఉంటారు. 3rd హౌస్ రిజల్ట్స్ వస్తాయి, వాళ్ళకి ఎక్కువ నిందలు వస్తున్నాయంటే. బాధాకరంగా సార్. ఒక్కొక్కసారి చుట్టాల్లో కూడా జరుగుతూ ఉంటుంది, దొంగతనం మీద పడుతూ ఉంటుంది. అమ్మో, పడుతూ ఉంటుంది. చూసారు అలాంటి పాపం వాళ్ళు చెయ్యరు, చేయరు, ఒక్కోసారి చేస్తారు. అది ప్రారంధమో లేకపోతే చేయనప్పుడు పడేది చాలా కష్టం. ఎందుకండి శ్రీకృష్ణ పరమాత్మకి ఇవ్వలేదా అవును. శమంతకమని విషయంలో పాపం. అంటే ఎవరికైనా అట్లా పడితే వాళ్ళు చేయకపోతే గుర్తు పెట్టుకోవాల్సిన శ్రీకృష్ణ పరమాత్మని. అరే అంతటి శ్రీకృష్ణ పరమాత్మకే శమంతకమని దొంగలించాడు, ఆయన పాపం ఆయన నిరూపించుకున్నాడు వెళ్ళి. మనం ఎంతండి, అంతే కదా. అంతే, కానీ ఆ కష్టాన్ని తట్టుకోవడం కష్టం సార్. దొంగతనం ఆపాదించారంటే బాబోయ్, అమ్మ బాబోయ్. ఎందుకు శిశుపాలుడు వచ్చి ఎంతమంది సభలో ఎన్ని తిట్లు తిడతాడు, 100 కంప్లీట్ అయిపోయేదాకా ఆగడు, ఎందుకంటే అక్కడ అయిపోవాలి కాబట్టి. చచ్చేదాకా ఆగడు, మళ్ళీ మాట్లాడు. రైట్ సార్. కానీ ఎట్లా సార్ ఇట్లా తట్టుకోవడం ఎట్లా? ఇప్పుడు దొంగతనం గాని ఇంకోటి గాని పడింది అనుకోండి, నిజంగా చేయలేదు వాళ్ళు కానీ వచ్చింది మీదకి వచ్చింది అని అంటే ఎట్లా సార్? ఎట్లా దాని నుంచి మీరు నిజాయితీగా ఉన్నట్లయితే నిజం ఎప్పటికైనా సరే నిలకడ మీద బయటపడుతుంది. వెయిట్ చేయాలి, మనం వెయిట్ చేయగలగాలి, మనసుకు తీసుకోకూడదు. అదంతా ఈజీ కాదు, నేను చెప్పినంత ఈజీ కాదు. మనసు క్షోభపడుతుంది, బాధేస్తుంది. కొంతమంది అయితే ఏదో చేసేసుకోవాలనిపిస్తుంది వాళ్ళకి, అయ్యో నేను చేయలేని పనికి నిందపడిందే అని. బట్ ఏంటంటే ఓపిక పట్టి కనుక ఆ టైంలో మీరు ఏదైనా భగవత్ స్తోత్రమో ఏదో డైవర్ట్ చేసుకోగలిగితే సెట్ అవుతుంది. అంటే ఏమవుతుంది అంటే ఇలాంటివి పడ్డప్పుడు మనం క్షణికావేశంతో కొన్ని తప్పులు చేస్తాం. ఆ సమయంలో మాత్రం కొంచెంసేపు ఆగగలగాలి. ఏమవుతుందంటే ఎవరో ఫోన్ చేస్తారు, నువ్వు ఇంత పని చేసావని అనుకోలేదు, ఫోన్ పెట్టేస్తారు. అసలు నేను ఏం పని చేశాను, నేను ఆవిడ అనుకోవడం, వాళ్ళు అనుకోవడం ఏమిటి, ఇతను అనడం ఏమిటి అర్థం కాదు. మళ్ళీ ఫోన్ చేసి అడుగుతా, ఇంక నేను మీకు చెప్పాలా నీకు అంటారు. ఏం చెప్పాలి, ఇట్లా చేస్తావని అనుకోలేదంటారు. ఏం చేశాను అని అనుకోని వీళ్ళు మదనపడి చేసే కంటే కూడా ఎప్పుడైనా సరే ఇలాంటివి వచ్చినప్పుడు నిందో మిస్కమ్యూనికేషన్స్, ఒక దొంగతనం అంట కట్టారు, ప్రశాంతంగా ఉండండి ఫస్ట్. మీరు చేయకపోతే కనుక చేస్తే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ మనసు నిలకడగా ఉండాలి అని అంటే ఏ నామంతో పట్టుకోమంటారు? ఇలాంటి వచ్చినప్పుడు ఓం మధుసూదనాయ నమః. మనసులో ఆ బాధ పోయి మధు, ఆ తీపిదనం వస్తుంది. ఓం మధుసూదనాయ నమః. మీరు చూడండి ఎప్పుడైనా, అంటే ఎవరికైనా, మీరు వ్యూవర్స్ చెప్తున్నాను, ఎవరికైనా బాగా బాధ అనిపించింది లేదా ఏదో సంథింగ్ ఒక రకమైన ఫీల్లో ఉన్నారు, ఒక 10 నిమిషాలు చేసి చూడండి ఓం మధుసూదనాయ నమః. మీరు అది పలుకుతూనే మీకు తెలియకుండా ఒక ఎనర్జీ ఫామ్ అయినట్టు అనిపిస్తుంది, ఒక తెలియని ఒక ఫీల్, హ్యాపీ ఫీల్ బాగా పనిచేస్తుంది. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా వివరించారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.